వీళ్ళిద్దరిని ట్రీట్ చేయాల్సొచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడిన మొమెంట్ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ నన్ను కలిసారు. అప్పుడు ఐఎమ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ యూ ఎవర్ మెట్ మ్యామ్. నో. యూ జస్ట్ టోల్డ్ మ్యామ్ ఒక 10 మినిట్స్ ముందు. నో. నాటీ నాటీ ఫెలో సారీ ఐ మ్యామ్. సెడ్. సారీ. నాట్ ఇరిటేటింగ్. నౌ యూర్ ఇరిటేటింగ్ మీ. నో. దే వర్ జస్ట్ టూ అమేజింగ్. నీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్ ఏంటి? మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరినైనా ఓ కలిసారా? యా, ఎవ్రీడే తగులుతానే ఉంటారండి. అది దాటుకొని లైఫ్ లివ్ చేయడమే లైఫ్. ఇరిటేషన్ లేకుండా ఎలా? అప్పుడే మనకు గుర్తొస్తుంది నేను చేసే మెడిటేషన్, నేను నమ్ముకున్న దేవుళ్ళు. సో ఇట్స్ కాన్స్టెంట్ వెన్ ఆ ట్రిగర్స్ ఉంటానే ఉంటాయి కదా. అండ్ వెన్ యూర్ అవుట్ దేర్, మన ఇంట్లోనే మన లోపలే ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది. రోజుకి ఒక కొత్త ప్లేస్లో ఉండేదాన్ని నేను. ఎవ్రీ డే ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సో you have to be willing to roll with the punches and the challenges. So irritation is there all the time. అజయ్ గారు, అజయ్. ట్రైలర్ వాస్ టూ గుడ్, చాలా బాగుంది. అండ్ Thank you. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ అనే దానికి చాలా షిప్స్ అనేవి వచ్చినాయి, లైక్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఇలా ఫ్లటేషన్షిప్ అని. సో విచ్ షిప్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్? Ship is good for health. Gym membership. ఫ్రెండ్షిప్ అండి యాక్చువల్గా. మీ పార్ట్నర్ని ఇఫ్ యూర్ ఏబుల్ టు మేక్ యువర్ ఫ్రెండ్, దర్స్ నథింగ్ మోర్ దట్ యూ కెన్ ఆస్క్ అవుట్ ఆఫ్ లైఫ్. హ్యావింగ్ అ ఫ్రెండ్ as a partner, having someone who you can share things with as a partner. Partner or friend should not be two different personalities. They should be in one person. And if you're fortunate to get that, that is more than enough in life. Nothing else is needed. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది. లక్ష్మి గారు, చెప్తాండా. సారీ. సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ సో యూ. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు అండ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా అప్పుడప్పుడు కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి రీసెంట్గా ఒక ఇష్యూ నడుస్తుంది, మీకు ఐడియా ఉంటుంది. బన్ ఇష్యూ, ఒక కోవా బన్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. ఏంటో చెప్పు, కోవా బండ్లో ఏమైంది? సో మేడారం జాతరలో ఒక రోజువారీ వ్యాపారిని పట్టుకుని కొంచెం మీడియా పరంగా కొంచెం ఆయన్ని ఒక బ్యాట్ చేయటం, తర్వాత ఇదంతా జరిగింది. నాకు మీరు- క్లారిటీ లేదు, నాకు ఫుల్ గా తెలియకుండా ఐ విల్ నాట్. మీకు తెలియదు కాబట్టి ఇంకా అడగకూడదు Yeah. మనం. ఓకే, డన్. ఇంకేమైనా రెలవెంట్ క్వశ్చన్ అడగచ్చు కదా, పాల్కోవా గురించి కాకపోతే కోవా బన్ అనుకుంటా. నాకు తెలియదు అది. నాకు